నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి ఇన్వెస్టర్లో ఉన్న ఆ కైండ్ ఆఫ్ సీరియస్నెస్ కానివ్వండి, ఆ పోర్ట్ఫోలియో కోసం అండ్ జనరేటింగ్ అ డీసెంట్ వెల్త్ కోసం కానివ్వండి, పడుతున్న ఆ కష్టాలు, ఆ హోంవర్క్స్, ఆ రెఫరెన్సెస్ కోసం కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కోసం కానివ్వండి, ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం కానివ్వండి, చాలా మంచి వీడియో ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక రిజల్ట్ సీజన్లో ఉన్నాము. సో అందరికీ కూడా ఒక క్లారిటీ కావాలి. యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత ప్రిఫర్ టు బై. ఆ స్టాక్స్ అప్పటికే బాగా పెరిగిపోయి ఉంటాయి. సో కాబట్టి ఆ ప్రీమియంలో కొనాల్సి వస్తుంది. కానీ రిజల్ట్ ఇచ్చే ముందు ఎగ్జాక్ట్లీ కొనాలా వద్దా ఆ క్లారిటీ ఉండదు. కాబట్టి అది టెక్నికల్ని ఫాలో అయినా ఆర్ ఫండమెంటల్స్ని ఫాలో అయినా చాలామందికి ఒక డైలమా ఉంటుంది. సో ఆ డైలమా నేను ఈ రాబోయే వారం అంతా ఏవైతే స్టాక్స్ రిజల్ట్స్ డిక్లేర్ చేయబోతున్నాయో వాటి గురించి క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో రిజల్ట్స్ ఇది 19th అక్టోబర్ రోజున డిక్లేర్ అవ్వబోతున్నాయి. సో ఆ కంపెనీ పేర్లేంటి అండ్ వాటి స్టేటస్ ఏంటి, ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ఎందుకంటే మీరు దీన్ని రెఫరెన్స్గా వాడుకొని మీకు ఒకవేళ క్లారిటీ లేదంటే మీరు తప్పకుండా రెఫరెన్స్ తీసుకోవచ్చు. మీరు మీ స్ట్రాటజీస్ ప్రకారంగా మీరు ఒక కాల్ తీసుకోవచ్చు. అది స్టాక్స్ని పోర్ట్ఫోలియోలో ఉంచాలా, కొనాలా, స్టాప్ లాస్ పెట్టాలా, ఎగ్జిట్ అవ్వాలా, లేదంటే అక్యుములేట్ చేయాలా అనే డెసిషన్ మీరు తీసుకోవాల్సింది అది. సో లెట్ మీ హెల్ప్ యూ విత్ దాట్. ఫస్ట్ కంపెనీ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో ఈ కంపెనీ స్టాక్ టెక్నికల్గా చూసుకుంటే ఎస్ ఇట్స్ నాట్ లుకింగ్ గుడ్ ఫర్ అ షార్ట్ టర్మ్ కైండ్ ఆఫ్ అ బై. మేబీ లాంగ్ టర్మ్లో అంటే దాదాపు ఇంకొక 2 క్వార్టర్లు రిజల్ట్ అయిన తర్వాత అప్పుడు ఆలోచించవచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ స్టాక్ నాట్ రియలీ గుడ్ టెక్నికల్గా. అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసి అంటే యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. హెచ్డిఎఫ్సి ఏఎంసి చూసుకుంటే ఇట్ ఈస్ ఇన్ అ బేర్ కైండ్ ఆఫ్ అ ఫాల్, బేరిష్ కైండ్ ఆఫ్ డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఈ స్టాక్ని ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ కైండ్ ఆఫ్ డెలివరీ కోసం ప్రిఫర్ చేయకండి. చాలామంది అనుకుంటున్నారు లైక్ ఒక కాంట్రేరియన్ కాల్ తీసుకోవచ్చు, మళ్ళీ తిరిగి పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే ఆ చిన్న బ్లిప్ లాంటి రైస్, డెడ్ క్యాట్ బౌన్స్ రైస్ కోసము ఇరుక్కోకండి. సో టేక్ అ జెన్యూన్ డెసిషన్, కైండ్ ఆఫ్ అ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. నెక్స్ట్ హ్యావెల్స్ గురించి మీకు కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్పాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే దాదాపు 1257 అలాంటి ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. సో 19th దీని గురించి రిజల్ట్స్ ఉన్నాయి. స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి 1140 ఆ ఏరియాస్లో. సో బిలో సమ్వేర్ అబౌట్ లైక్ 900 కింద ఒకవేళ సంబడి వాంట్స్ టు గో ఫర్ అ లాంగ్ పొజిషన్ లైక్ నాట్ జస్ట్ ఫర్ 3 to 6 months కాదు, ఒక సంవత్సరం లేదా 2 years కోసం మినిమం కొనాలి అనుకుంటే దిస్ స్టాక్ క్యాన్ బి కన్సిడర్డ్ బిట్వీన్ అబౌట్ 1000 రూపీస్ అండ్ బిట్వీన్ అబౌట్ 1200 మధ్యలో. కానీ ఈ గ్యాప్ చాలా హ్యూజ్ ఉన్నందువలన కరెక్షన్ కోసమే ఎక్కువగా వెయిట్ చేయండి. ఎందుకంటే స్టాక్ అయితే బుల్లిష్ రేంజ్లో ఉంది, బట్ యూ హ్యావ్ టు స్టే వెరీ కాషియస్. ఆ స్టాక్ని ప్రిఫర్ చేయాలి అనుకుంటే విత్ అ స్టాప్ లాస్ బిలో 900 ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఫర్ అ టార్గెట్ ఆఫ్ 1789 అండ్ 2100, అట్ ద సేమ్ టైమ్ 4391, లైక్ నెక్స్ట్ 2-3 years డౌన్ ద లైన్లో ఈ టార్గెట్స్ ఉన్నాయి. స్టాక్ మాత్రం ఎస్ ఇట్ ఈస్ స్టేయింగ్ ఆన్ ట్రాక్. సో నెక్స్ట్ కంపెనీ ఇండస్ఇండ్ బ్యాంక్ ఈజ్ నాట్ లుకింగ్ రియలీ గ్రేట్. ఎందుకంటే మనకు కావాల్సింది ఇటువంటి స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోలో ఇంత బాగా ఒక మిలియనర్ పోర్ట్ఫోలియో లాంటి కలలు కనేసి అటువంటి ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు సచ్ కైండ్ ఆఫ్ అ స్టాక్స్ ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఇట్ విల్ ఎంటైర్లీ దాన్ని కాస్త నెగిటివ్గా తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్ కోసం మాత్రం ఈ స్టాక్ డు నాట్ ప్రిఫర్. మేబీ లాంగ్ టర్మ్ గురించి అయితే నాకు అది కూడా అంత క్లియర్గా అండ్ ఐ మీన్ అంత పాజిటివ్గా కనబడట్లేదు. క్లియర్గా మాత్రం పాజిటివ్గా లేదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. షార్ట్ టర్మ్ కోసం కావాలి అంటే మాత్రం నాట్ గుడ్. మ్యాక్స్ ఫైనాన్షియల్ చూసుకుంటే వన్ షుడ్ వెయిట్ ఫర్ ద స్టాక్ టు క్రాస్ 1150, 1150 రూపాయలు క్రాస్ అయ్యేంత వరకు ఈ స్టాక్ని ప్రిఫర్ చేయకండి. నెక్స్ట్ స్టాక్ నెస్లే కానివ్వండి, ఓఎఫ్ఎస్ఎస్ అంటారు, ఒరకల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఈ కంపెనీ, దీస్ ఆర్ ద కంపెనీస్ లైక్ విచ్ హ్యాస్ బిల్ట్ ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అనమాట మన భారతదేశంలో. ఎస్, చాలా పేరున్న కంపెనీస్. సో అందుకే ఈ స్టాక్ని నేను లైక్ సీనియర్ సిటిజన్ and not good currently to prefer for a extraordinary kind of a return or like ఒక లాంటి సాలిడ్ కంపౌండింగ్ ఎఫెక్ట్ మన పోర్ట్ఫోలియోలో కనపడాలి అంటే ఇలాంటి సీనియర్ సిటిజన్ స్టాక్స్ కొనుక్కుంటే అవి పాకుతూ పైకి వెళ్తాయి, అదే స్టైల్లో రివర్స్లో కిందికి కూడా వస్తుంటాయి.
సో అంత హెవీగా అటువంటి కైండ్ ఆఫ్ రష్ లేదు ఆ స్టాక్లో. సో ఐ విల్ నాట్ బీ గివింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్, అంటే ప్రిఫర్ చేయాలా వద్దా అని. ఇట్స్ నాట్ గుడ్. అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఇట్స్ అ డార్లింగ్ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్ అండి. అండ్ వండర్ఫుల్, లైక్ ఓ మై గాడ్, చాలా స్ట్రాంగ్గా ర్యాలీ మొదలైంది. 529లో 4,987 వరకు వెళ్ళి ఒక 52 వీక్ హై క్రియేట్ చేసింది. 3,100 వరకు పడిపోవడం జరిగింది కరెక్షన్లో. దాని తర్వాత నౌ ఇట్ ఈస్ రెడీ ఫర్ అ సెకండ్ జనరేషన్ బుల్ రన్. సో టార్గెట్స్ చూసుకుంటే 4,257 అండ్ 5,768, 8,886 ఫర్ ద నెక్స్ట్ 3 years డౌన్ ద లైన్. ఇటువంటి కైండ్ ఆఫ్ టార్గెట్స్ కనిపిస్తున్నాయి. నాట్ అ రికమెండేషన్, ఇన్ఫర్మేషన్ పర్పస్ ఓన్లీ. సో మీరు మీ క్రాస్ చెకింగ్ చేసుకోండి అండ్ దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ ప్రిఫరింగ్. నౌ సింజీన్ ఇంటర్నేషనల్ చూసుకుంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 554 రూపీస్ ఉంది. అండ్ ఈ స్టాక్ యాక్చువల్గా 485 రేంజెస్లో స్ట్రాంగ్ సపోర్ట్ గెయిన్ చేసుకుంది. సో ఈ స్టాక్ని ప్రిఫర్ చేయాలి అంటే ఎస్, వన్ క్యాన్ గో ఫర్ అ హై రిస్క్ కైండ్ ఆఫ్ అ బై. బట్ అగైన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. టార్గెట్స్ చూసుకుంటే 849, 1,077, 2,238 ఫర్ ద నెక్స్ట్ 2 years కోసం ఈ జోన్లో కనిపిస్తుంది ఈ స్టాక్. సో బీ కేర్ఫుల్ అండ్ పుట్ అ స్ట్రాంగ్ స్టాప్ లాస్. ఎందుకంటే ఎంత హోప్స్ క్రియేట్ అయితే అంత ఎక్కువగా లాసెస్ వస్తాయి పోర్ట్ఫోలియోలో. సో ట్రై టు బీ డిసిప్లిన్డ్ ఆన్ దాట్ మ్యాటర్. నా నెక్స్ట్ స్టాక్, లాస్ట్ కంపెనీ పేరు చెప్తున్నాను, ఇది 19th Octoberన రిజల్ట్ ఇవ్వబోతుంది. అల్ట్రాటెక్ సిమెంట్స్. ఈ స్టాక్కి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అట్ 8,270 జోన్స్లో. ఎందుకంటే ఆ రెసిస్టెన్స్ టచ్ అయిన తర్వాత అక్కడ నుంచి స్ట్రాంగ్గా అందరూ ఎడాపెడా వాయించేస్తున్నారు. అసలు స్టాక్ని లెఫ్ట్ రైట్ సెంటర్గా అమ్మేస్తున్నారు కంప్లీట్గా. అక్కడ నుంచి ఈ స్టాక్ ఫాల్ అవుతూ లైక్ ఇట్ హెస్ బిన్ ఫాలింగ్ బిలో 7,000, 6,000 అండ్ లైక్ ఇట్స్ బిన్ ఫాలింగ్. సో డౌన్ సైడ్ టార్గెట్స్ చూస్తే 4,299 మేబీ ఇన్ ద నెక్స్ట్ 6 months ఇట్స్ డ్యూ. సో బేరిష్గా ఉంది. దట్స్ ఆల్ ఫర్ 19th October రిజల్ట్స్ కోసం. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. బాయ్.